యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఇప్పటికే ఎమోజీ రియాక్షన్, మల్టీ డివైస్, ఆడియో ప్రివ్యూ వంటి ఫీచర్లను పరిచయం చేసింది. మరికొన్ని ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. మరి వాట్సాప్ తీసుకొస్తున్న ఆ కొత్త ఫీచర్లు ఏమిటి? వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయనేది తెలుసుకుందాం. గతంలో వాట్సాప్ స్టేటస్ అప్డేట్లో కనిపించే వెబ్ లింక్ వివరాలు తెలుసుకోవాలంటే దానిపై తప్పక క్లిక్ చేయాల్సిందే. కానీ వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న ఫీచర్స్ తో స్టేటస్ అప్డేట్లో వెబ్ లింక్ షేర్ చేస్తే దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా అందులో కనిపిస్తుంది. డిస్ అపియరింగ్ ఫీచర్లో అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్తో యూజర్లు ఒకేసారి మల్టిపుల్ చాట్లను డిలీట్ చేయొచ్చు. అంతేకాకుండా డిస్ అపియరింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసి పంపిన మెసేజ్లలో ముఖ్యమైనవి ఉంటే అవి డిలీట్ కాకుండా యూజర్ వాటిని సేవ్ చేసుకునేలా మరో అదనపు ఫీచర్ను వాట్సాప్ పరిచయం చేయనుంది. ఇతరులకు పంపిన మెసేజ్లో ఏవైనా తప్పులుంటే దాన్ని ఎడిట్ చేసుకునే ఫీచర్ ఉంటే బాగుంటుందని ఎంతో కాలంగా యూజర్లు కోరుతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం వాట్సాప్ త్వరలో మెసేజ్ ఎడిట్ ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మెసేజ్ పంపించిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ ఫార్వర్డ్ వంటి ఆప్షన్లతో పాటు కొత్తగా ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మెసేజ్లో మార్పులు చేసుకోవచ్చు. వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానున్న మరో ముఖ్యమైన ఫీచర్ అనడు మెసేజ్ డిలీషన్. వాట్సాప్ చాట్ పేజీ నుంచి మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత తిరిగి దాన్ని పొందాలనుకుంటే ఫేస్ కింద భాగంలో మెసేజ్ డిలీటెడ్ అండు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మెసేజ్ తిరిగి చాట్ పేజీలో కనిపిస్తుంది. యూజర్ల మధ్య చాట్ సంభాషణలకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో భద్రత కల్పించినట్లుగానే ఖాతాల భద్రత కోసం వాట్సాప్ డబుల్ వెరిఫికేషన్ కోడ్ ఫీచర్ ను పరిచయం చేయనుంది. దీంతో యూజర్లు కొత్తగా ఏదైనా అదనపు డివైస్ లో వాట్సాప్ లాగిన్ కావాలంటే 2 దశల్లో వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయాలి. ఏదైనా కారణం చేత వాట్సాప్ గ్రూప్ నుంచి బయటకు రావాలంటే ఇతర సభ్యులు ఏమనుకుంటారో అని సందేహిస్తాం. ఎందుకంటే మనం గ్రూప్ నుంచి బయటకు వచ్చినట్లు అందరికీ తెలుస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. దీంతో మనం గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినా అడ్మిన్ సహా ఇతర సభ్యులకు తెలియదు. వాట్సాప్ లో గతంలో జరిగిన చాట్ సంభాషణలను సులువుగా వెతికేందుకు వీలుగా మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. చాట్ ఫిల్టర్ పేరుతో వస్తున్న ఈ ఫీచర్ లో కాంటాక్ట్స్, గ్రూప్, నాన్ కాంటాక్ట్స్, అన్రీడ్ చాట్స్ అనే 4 ఆప్షన్లు ఉంటాయి. యూజర్లు వాటిలో ఏదైనా ఒక ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఆ కేటగిరీ మెసేజ్లు చాట్ పేజీలో కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న గ్రూప్ ఫీచర్స్ కి భిన్నంగా కమ్యూనిటీ అనే ఫీచర్ ను వాట్సాప్ త్వరలో పరిచయం చేయనుంది. ఇందులో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే కమ్యూనిటీకి అడ్మిన్ గా ఉన్న వ్యక్తి అన్ని గ్రూపులకు మెసేజ్లు పంపవచ్చు. కమ్యూనిటీలోని సభ్యులు ఇతర సభ్యులతో సంభాషించాలా వద్దా అనేది కూడా అడ్మిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం డివైస్ రీనేమ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ తో బిజినెస్ ఖాతాదారులు ఉపయోగించే డివైస్లకు తమకు నచ్చిన పేరుతో మార్చుకోవచ్చు. ఒకవేళ యూజర్ ఏదైనా డివైస్ లో లాగౌట్ చేయడం మర్చిపోయినా మొబైల్లోని మల్టీ డివైస్ ఫీచర్ ద్వారా సులువుగా సదరు డివైస్ నుంచి లాగౌట్ చేయొచ్చు. ఐప్యాడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో ప్రత్యేక వెర్షన్ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి మల్టీ డివైస్ 2.0 వెర్షన్ను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు భవిష్యత్తులో ఒకే ఖాతాను మొబైల్, టాబ్లెట్లకు లింక్ చేసుకుని వాడుకోవచ్చు.